హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతానండి. అందరు బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే కొక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్తున్నాం అనమాట. తమ్నెల్ చూశారు కదా, మరి నా బర్త్డే అనమాట. June 8 నా బర్త్డే. June 7 మార్నింగ్ 6:30కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. తాడిపత్రి నుండి కొక్కే సుబ్రహ్మణ్యానికి ఆల్మోస్ట్ 10 hours చూపిస్తుంది. అంటే అది కూడా షార్టెస్ట్ వే అనమాట. సేఫ్గా తీసుకెళ్ళాలి మా హస్బెండ్, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు అటువంటి రూట్లో అయితే ట్రావెల్ చేయలేదు. మేము పెళ్ళైన కొత్తలో కొక్కే సుబ్రహ్మణ్యం ఒకసారి వెళ్ళామన్నమాట. అదొక అడ్వెంచరస్ ట్రిప్. దాని గురించి చెప్పాలంటే ఒక స్టోరీ అయిపోతుంది. సో చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్ అనమాట. సేఫ్గానే వెళ్ళి సేఫ్గానే వచ్చాం, కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది కొక్కే సుబ్రహ్మణ్యం అంటే ఫుల్ భారీ వర్షము, చాలా ఘాట్ రోడ్డు, అంతా మన తిరుమల కొండ ఎలా ఉంటుందో అంతకన్నా భయంకరంగా రౌండ్స్ ఉంటుంది. అది కాకుండా మేము వెళ్ళింది మైసూరు నుండి కొక్కే సుబ్రహ్మణ్యం అనమాట. సో చాలా భయంకరమైన రూటు, మధ్యలో అడవి ప్రాంతం వస్తుంది. అసలు మేము వెళ్తున్నప్పుడైతే ఫుల్ భారీ వర్షము, రోడ్డే కనిపించట్లేదు. అసలు ఎంత భయం వేస్తుంది. ఒక్క వెహికల్ కూడా కనిపించదు అనమాట. అసలు ఆ రూట్లో ఎవరు ట్రావెల్ చేయరా అని అంత భయం వేసింది. గంటకు ఒక వెహికల్ కనిపిస్తే గ్రేట్ అనిపించింది నాకైతే. మేము ఇద్దరమే ఉన్నాము. పైగా కొంచెం దూరం, అంటే మైసూరు దాటి ఒక 2 hours ట్రావెల్ చేసిన తర్వాత అడవి ప్రాంతం ఇంకా స్టార్ట్ అవుతుందనగా ఎవరో 10 మంది జెంట్స్ అలా అంటే మా కార్ ఆపడానికి ట్రై చేశారనమాట. మేము ఆగకుండా ముందుకు వెళ్ళిపోయాము. అసలు చాలా భయం వేసింది. వెంటనే మేము గోల్డ్ అంతా తీసి పెట్టేసి ఒక చోట సేఫ్గా పెడుతున్నాం కార్లో ట్రావెల్ అవుతూనే. కొంచెం దూరం వెళ్ళిపోయినాక అక్కడ ఏదైతే ఉంటుందో మన అడవి ప్రాంతంలో నుంచి ఎంటర్ అయ్యి వెళ్ళాల్సినది అది క్లోజ్ చేశారు. సో మళ్ళీ అదే దారిలో రిటర్న్ రావాలి. అక్కడ ఏదైనా దగ్గరలో విలేజ్లో ఆపాలి. అక్కడ నుంచి ఇంకో రూట్ కనుక్కొని వెళ్ళాలి. అదే రూట్లో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు భయం వేస్తుంది కదా, వచ్చేటప్పుడు అంతమందిని చూసామని. మళ్ళీ ఎట్లయినా ఇంకా రావాల్సిందే కాబట్టి మళ్ళీ వెనక్కి తిప్పుకొని స్టార్ట్ అయిపోతే వచ్చేటప్పుడు అది ఎవ్వరు లేరనమాట. అదొక భయంకరమైన ఎక్స్పీరియన్స్ మాకైతే. మళ్ళీ విలేజ్కి వచ్చి అక్కడ వేరే రూట్ కనుక్కొని వెళ్ళాము. నేను రీచ్ అయిన టైం వచ్చేసి 12:30 అనమాట నైట్. సేఫ్గానే వెళ్ళి సేఫ్గానే వచ్చాము. మళ్ళీ 8 years తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే మొక్కున్నాను అప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది నాకు. సో ఇప్పుడైతే ఫ్యామిలీతో వెళ్తున్నాం అనమాట. సో రోడ్ అంతా కూడా చాలా బాగుంది. పైగా డెస్టినేషన్ టైం కూడా మాకు 6:30కి స్టార్ట్ అయితే 2:30కే చూపించింది. కానీ మేము 4:30కి రీచ్ అయ్యామన్నమాట కొక్కే సుబ్రహ్మణ్యం. 2 hours ఇక్కడ హాసన్లో వేస్ట్ అయింది. ఎందుకంటే కర్ణాటక వచ్చిన తర్వాత పట్టించుకోవచ్చు, డీజిల్ తక్కువ ఉంటుంది కదా, ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనుకున్నాడు గోపాలు. తాడిపత్రిలో 1500కి చేయించుకున్నాడు. ఇక్కడ హాసన్కి వచ్చిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేయమన్నాడు అనమాట. సో ఎప్పుడు కూడా దిగడు గోపాలు, అంటే తెలుస్తుంది కదా వాళ్ళకి అనే ఉద్దేశంతో వాళ్ళు పడతారు కదా కరెక్ట్గానే అనుకున్నాము. కానీ ఎందుకో చాలాసేపు లాంగ్ జర్నీ తర్వాత ఇంకా ఆగుదాము, ఇక్కడ ఆపాం కదా దిగుదామని చెప్పేసి దిగి చూసేసరికి డీజిల్ బదులు పెట్రోల్ పడుతున్నాడు. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏజ్ వచ్చేసి ఒక 10th class చదివే అంత ఏజే ఉంది. తనకి తెలియదు ఆ అబ్బాయికి. సో అతను వచ్చేసి డీజిల్ బదులు పెట్రోల్ పట్టేశాడు. అప్పటికే 25 liters పట్టాడనమాట. సో ఇంకా ముందే తెలిసింది, ఇంత గోపాల్ దిగాడు కాబట్టి తెలిసింది అది పెట్రోల్ అని చెప్పేసి. తెలియకుండా పట్టించుకొని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయింటే ఏ దారిలోనే ఆగిపోయేది కారు. దేవుడి దయ వల్ల అదొకటి మంచి జరిగింది మాకైతే. ఇది ఊరు బయట ఉంది. సో ఇంకా మెకానిక్ కాల్ చేశారు, వచ్చేసరికి టైం ఎలాగో పడుతుంది కదా. సో డీజిల్ బంక్ పక్కనే ఉందన్నమాట ఈ టెంపుల్ అయితే. సో లోపలికి వచ్చి ఫస్ట్ కాలు చేతులు కడుక్కొని దర్శనం అయితే చేసుకున్నాం మేమైతే. సో ఎంత బాగున్నారు కదా రాముల వారు అయితే. ఇంక ఇలా దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ పక్కనే ఉన్న డీజిల్ బంక్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా 1 o'clock అయిపోయింది అనమాట లంచ్ టైము. సో ఇక్కడైతే ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. పిల్లలకైతే అక్కడ పూజారి ఇదిగోండి చిన్నవి బనానా అయితే ఇచ్చారనమాట. సో ఎక్కువగా కర్ణాటకలోనే దొరుకుతాయి కదా ఇవి, మా సైడ్ అయితే అసలు దొరకవు. చాలా బాగుంటాయి. గోపాల్కి చాలా ఇష్టం అనమాట బనానా.
మెకానిక్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా ఈ లోపల లెమన్ రైస్ చేసుకొని వచ్చాను. సో పిల్లలైతే లెమన్ రైస్ తింటున్నారు. సో మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకా నాకు అలవాటే కదా, ప్రతిసారి చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో. మార్నింగ్ ఇంకా మ్యాగీ చేసుకొని వచ్చాను, పిల్లలు ఇద్దరు కార్లోనే తినేశారు, మేము కూడా తినేసాము. సో ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ కార్లోనే తినాల్సింది, బట్ ఇక్కడ ఆగాం కాబట్టి ఇక్కడ కూర్చొని తిన్నామన్నమాట ప్రశాంతంగా. సో తిన్న కొద్దిసేపుకి అయితే మెకానిక్ వచ్చాడు. ఇదిగోండి మొత్తం కూడా ఇదిగోండి పట్టిన పెట్రోల్ మొత్తం ఇలా తీస్తున్నారనమాట. ఈ బకెట్లలో నింపి మళ్ళీ ఇక్కడ కొలత పట్టి, ఐ మీన్ ఈ క్యాన్ ఉంది కదా, ఈ క్యాన్ వచ్చేసి ఎన్ని లీటర్స్ అనమాట, దాన్ని నిండితే ఇన్ని లీటర్స్ అన్నట్టు. అలాంటివి ఒక 3 ఈ క్యాన్స్ అలా నిండింది. సో దాన్ని బట్టి ఆల్మోస్ట్ 25 లీటర్స్ పట్టాడని తెలిసి మళ్ళీ మాకు డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసి 3000 రూపీస్కి మాకు ఫ్రీ ఇచ్చాడనమాట డీజిల్ అయితే. సో తక్కువకి చేశాడు కానీ అమౌంట్ 2 అవర్స్ వేస్ట్ అయిపోయింది. ఈ డీజిల్ బంక్ పక్కనే ఈ నేచర్ అంతా చాలా బాగుంది, చిన్న లేక్ ఉంది, పైగా ఆవులు ఇదంతా ఉన్నాయని చెప్పేసి షూట్ చేసుకుంటున్నాను. సో మా ఇషాన్ చూడండి ఎంత స్టైల్ పడుతున్నాడో అసలు. ప్రతిసారి స్పెక్స్ ఇవ్వకపోతే ఇంట్లో ఉన్న భలే ఏడుస్తుంటాడు అనమాట. వాడంతా వాడే పెట్టుకొని చూడండి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు. సో ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాట కొక్కే సుబ్రహ్మణ్యంకి. సో అలా ఇంకొక 1.5 అవర్ అలా ట్రావెల్ చేసిన తర్వాత ఒక చోట కొంచెం రిలాక్స్ అవుదామని టీ తాగడానికి ఆపాడు గోపాల్ అయితే. సో అక్కడ చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు బాగా అంటే వాటర్ సౌండ్ వస్తుంది అనమాట, ఐ మీన్ వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఎవరో జనాలు ఆగారని ఇట్లా చూశాను కార్లో నుండి, చాలా బాగా అనిపించింది. గోపాల్ని సైడ్కి ఆపమన్నాను అనమాట. చాలా బాగుంది నేచరింగ్. ఇక్కడ నుంచి మొత్తం గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ, వాటర్ ఫాల్స్, గ్రీనరీ భలే ఉంటుంది. క్లైమేట్ అంటే వర్షం పడేలాగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. అసలు అడవిలో కొంచెం ఇదంతా కూడా అడవి అనమాట. చాలా బాగుంది జర్నీ అంతా కూడా. చూడండి వాటర్ ఫ్లో అంతా ఎంత బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా కొద్దిసేపు అయితే చిల్ అవుతున్నాను అనమాట. చాలాసేపు జర్నీ చేశాం కదా, కానీ ఎప్పుడైనా కొంచెమన్నా నాకు ఎప్పుడు వస్తుందబ్బా ఊరు అని అనిపించేది, కానీ ఈసారి నాకు అస్సలు అనిపించలా. బేసిక్గా క్లైమేట్ కూడా బాగుంది, నేచర్ కూడా చూడడానికి చాలా బాగుంది, చాలా సేఫ్గా పీస్ఫుల్గా అనిపించింది జర్నీ. విసుగు రాలేదు నాకు ఈసారి. సో ఇంకా అలా జర్నీ మాది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అక్కడంతా వీడియో షూట్ చేసుకున్న తర్వాత. సో ఇంకా కొక్కే సుబ్రహ్మణ్యం అయితే మనము రీచ్ అయిపోయాము. ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో చూస్తున్నారు కదా ఇంకా ఎంట్రన్స్. ఇక్కడైతే నది ఉంటుంది. ఇక్కడ మామూలుగా జనాల్ని అలో చేసేవాళ్ళు నది దగ్గరికి, నది స్నానం చేసేవాళ్ళు అనమాట. సో కానీ వర్షాలు ఎక్కువ పడడం వల్ల, అంటే జూన్ నెలలో ఎక్కువ వర్షాలు ఉంటాయి కదా, ఫ్లో ఎక్కువ ఉంది. ఎంత చెప్పినా జనాలు వినట్లేదు, లోపల వరకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అక్కడ ఆపేశారు, అంటే ఎవరిని వెళ్ళనీయట్లేదు అనమాట. సో ఇక్కడ డ్రమ్స్ పెట్టి నీళ్లు పట్టి ఇంక అక్కడే మనము కాళ్ళు మొహము ఏదైనా కడుక్కోవచ్చు, స్నానాలు కూడా చేసుకోవచ్చు. ఇంకా మా హస్బెండ్ కూడా నేనే కాళ్ళు కడిగాను అనమాట. ఇంకా మేమందరం కూడా కొంచెం వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు అంతా కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకున్నాము. సో మా ఇషాన్ చూడండి స్నానం చేసినట్టుగానే అయిపోయాడు. సో ఇంకా ఇక్కడ నుంచి మేమైతే అంటే కొక్కే సుబ్రహ్మణ్యంలోకి వచ్చిన తర్వాతనే ఏ హోటల్ బాగుంటుందో చూసి వెంటనే అక్కడ బుక్ చేసుకొని తర్వాత హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. సో చూడడానికి అంతా కూడా నాకు బాగా నచ్చింది, హోటల్ ఎంట్రన్స్ కానీ అంతా బాగుంది. నాకు తెలీదు వ్యూ ఎలా ఉంటుంది ఏందని కొన్ని ఫొటోస్ చూసాను, కార్లో కూర్చొని మేము బుక్ చేసుకున్నాం అనమాట. అంటే ఊర్లోకి వచ్చిన తర్వాత, కొక్కే సుబ్రహ్మణ్యం ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాతనే మేము బుక్ చేసాము. జనరల్గా ప్లాన్ ముందు నింటే ఒక 3-4 డేస్ బిఫోరో లేకుంటే 1 వీక్ బిఫోరే చేస్తుంటే, మేము June 7th బయలుదేరాం కదా, మేము ప్లాన్ వేసింది 4th అనమాట. అసలు అది కూడా ఖచ్చితంగా వస్తామని అయితే అనుకోలేదు. ఇంకెలాగో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, మేలో కూడా మేము ఎక్కడికి తీసుకెళ్ళలేదు పిల్లల్ని, నాకు ఫుల్ వర్క్ ఉన్నింది. సో ఇంకా నా బర్త్డే కూడా ఉంది, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. గోపాల్ కూడా సేఫ్గానే వెళ్ళొచ్చు, ఎంత లాంగ్ ఏమి ఉండదు అంటే ఇంకా ఒప్పుకున్నాను. అనుకోకుండా మేము స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఏవి ముందు బుక్ చేసుకోలేదు. ఊర్లోకి వచ్చినాక బుక్ చేసినా కూడా హోటల్ చాలా బాగుంది. కొక్కే సుబ్రహ్మణ్యంకి ఎవరైనా వస్తే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి హోటల్ ప్రైస్ పర్ డేకి మేము అక్కడికి వచ్చి బుక్ చేసినాక మాకు 5500 పడింది పర్ డేకి అనమాట, విత్ ట్యాక్స్. మేమైతే 2 డేస్కి బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇంక ఇదిగోండి వాళ్ళు వెల్కమ్ ఎలా చేస్తారో చూసారు కదా, హాట్ టవల్స్ అయితే ఇచ్చారు స్టార్టింగ్, అలాగే ఇంకా వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారనమాట. ఇంకా జనరల్గా ప్రతి హోటల్లో ఉండేది. అంటే స్టార్టింగ్ అంతా కూడా సోఫాస్ ఎలా ఉన్నాయి, అంబియన్స్ ఏంటి అంతా మీకు చూపించాను. సో ఇది అనమాట మెయిన్ వ్యూ.
మనం ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళినాము అంటే మెయిన్గా వ్యూ చూస్తాను నేను. అంటే మా హోటల్ రూమ్ నుంచి మంచి వ్యూ కనిపించాలి. సో వ్యూ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. అలా నాకు ఇష్టము. సో ఇంకా ఎలాగో స్విమ్మింగ్ పూల్ కూడా ఉండింది. అదైతే నేను చూడలేదు కానీ ఉండింది పిల్లలు ఆడుకోవడానికి కొంచెము. సో ఇక్కడ నెమలి కనిపిస్తుంది కదా, సో అలాగే క్రొకడైల్ కూడా ఉందన్నమాట. క్రొకడైల్ని అయితే నేను చూడలేదు, మా హస్బెండ్ చూసారంట. సో అది వీడియో తీసేలోపు వెళ్ళిపోయిందంట. అంటే హోటల్ వాళ్ళు చెప్పారు, బట్ చూద్దాంలే ఇంకో 2 days ఉంటా కదా అనుకున్నాను కానీ నాకు కనిపించలేదు, మా హస్బెండ్ కనిపించింది. సో ఇంకా మనము ఆన్లైన్లో బుక్ చేసాం కాబట్టి ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్న తర్వాత వెల్కమ్ చేస్తున్నారు హోటల్లోకి అయితే. సో ఈ విధంగా హారతి ఇచ్చి అంటే ట్రెడిషనల్ స్టైల్లో కుంకుమ పెట్టి వెల్కమ్ చేస్తున్నారు అనమాట. సో ఇదొకటి హోటల్లో స్పెషాలిటీ, నాకు బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడైతే మనము రూమ్కి వెళ్ళిపోదాము. సో రూమ్ నుండి ఆ వ్యూ ఎలా కనిపిస్తుంది అనేదే ఉందన్నమాట. నాకైతే ఫస్ట్ రూమ్ చూడాలి, ఎవరైనా అంతే కదా, రూమ్ ఎలా ఉందో చూడాలని అనుకుంటాం హోటల్లో దిగిన తర్వాత. సో ఇంక ఇదే అనమాట మా రూమ్ 4004. ఎంత బాగా వచ్చింది కదా రూమ్ నెంబర్ అయితే. సో లోపలికి వెళ్ళగానే మా శ్రీయాంశు చూడండి డైరెక్ట్గా విండో దగ్గరికి వెళ్ళిపోయి సో విండో కర్టెన్స్ తీసేసి చూస్తుంది బయట ఏముంది అని. ఫస్ట్ అక్కడ స్నాక్స్ అన్నీ పెట్టే ఫస్ట్ అక్కడ లుక్ వెళ్ళింది. మళ్ళీ వ్యూ పాయింట్ మా శ్రీయాంశుకి కూడా ఉందనుకుంటా. వెళ్ళగానే ఫస్ట్ మమ్మీ ఎలాగో తీస్తుంది కర్టెన్ అని చెప్పేసి చూస్తుంది. ఇదన్నమాట రూమ్ అయితే. చాలా బాగుంది రూము, అంబియన్స్ అంతా నాకు బాగా నచ్చింది. సేమ్ షిరిడి లాగానే అనిపించింది అనమాట. అంటే 90% అలాగే అనిపించింది. సో ఇంకా ఇదిగోండి, ఇంకా కర్టెన్ తీసిన తర్వాత వ్యూ అంతా కూడా చాలా బాగుంది కదా. సో మన కింద నుంచి చూసిన దానికి, ఇది మేము ఉండేది 4th floor కాబట్టి ఇక్కడ నుంచి చూసిన దానికి చాలా బాగా అనిపిస్తుంది మొత్తం కూడా. మార్నింగ్ టైమ్స్ ఎస్పెషల్లీ మంచు అంతా ఉంటుంది. అది కూడా నేను ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను క్లిప్. అంటే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వీడియో తీస్తాం కదా, అది ఎంత బాగుండిందో అసలు. రూమ్ టూర్ అయితే చూపించాను కదా, బాత్రూమ్ టూర్ కూడా ఒకసారి చూసేద్దాము. సో ఇంకా ఆబ్వియస్గా అక్కడ బాత్రూంలో వాళ్ళ హోటల్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. సో వచ్చిన తర్వాత కాసేపు ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫస్ట్ ఇదిగోండి మా శ్రీయాంజీ ఇంకా స్విమ్మింగ్ పూల్ అని తల తింటూ ఉంటుంది అనమాట. కొంచెం చిల్ అవుతారు కదా పిల్లలు అని చెప్పేసి, వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, నేచర్ని దగ్గరగా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి కిందకి వచ్చేసామన్నమాట. సో ఇదిగోండి ఇలా కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేసాం స్విమ్మింగ్ పూల్లో. ఎంజాయ్ చేసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి టికెట్లు తీసుకోవడానికి, ఎందుకంటే మేము ప్లాన్ ఏమి చేసుకొని రాలేదు కాబట్టి. అవన్నీ విశేషాలు మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే మేము ఎంజాయ్ చేసాం కదా, అది ఒకసారి చూసేయండి. చాలా బాగా అనిపించింది అనమాట. నేను కూడా స్విమ్ చేశాను, చాలా రిలాక్స్గా అనిపించింది. సో ఇప్పుడైతే మళ్ళీ పైకి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి అసలైన కొక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసాము. చూడండి చందమామ ఎంత బాగా అనిపిస్తున్నాడో, చాలా బాగుంటుంది మూన్ లైట్లో టెంపుల్ని చూడడము, భలే ఉంటుంది అనమాట అసలు. సో ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఫస్ట్ వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి టికెట్స్ ఏమైనా దొరుకుతాయి అంటే, దర్శనానికి కాదు, దర్శనం నార్మల్గానే వెళ్ళొచ్చు, విఐపి దర్శనం అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. అంటే ఇక్కడ పూజలు ఉంటాయి కదా, ఆశ్లేష బలి నాగప్రతిష్ఠ, మేమైతే ఈ 2 తీసుకున్నాం అనమాట.
అంటే స్లాట్స్ ఉంటాయి. ఐ మీన్ మనం ఏ టైంలో దర్శనం పాసిబిలిటీ ఉంటుందో ఆ టైంలో మనం తీసుకోవచ్చు. సో అలా మేము మార్నింగ్ తీసుకున్నాం అనమాట. అంటే 12 వరకు 12 లోపల దర్శనం అయ్యే విధంగా తీసుకున్నాము. సో ఇంకా ఇదిగోండి బయటకు వచ్చేసాము టికెట్లు తీసుకున్న తర్వాత. సో ఇక్కడ అంతా కూడా దాల్చిన చెక్క, అంటే మనకి మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చాలా ఎక్కువ అమ్ముతున్నారు. అంటే గోడంబి, పిస్తా ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసి ఒకటి హోటల్. బాగా నైట్ అయిపోయింది, 8 అయిపోయింది, పిల్లలకి ఆకలేస్తుంటుంది కదా. సో అదైతే ఫుల్ ఉందన్నమాట, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా అది వద్దనుకొని కొంచెం మళ్ళీ ముందుకు వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఆగాము. సో ఇక్కడికైతే వెళ్తున్నాం మేమైతే. సో అక్కడికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసాము మేమైతే. మా వాళ్ళు పిల్లలు అంటే ఎన్ని రోజులైందో అన్నం తినేసి అన్నట్టు నేను కూడా ఎప్పుడు లేని మీల్ ఆర్డర్ ఇచ్చాను. నాకు ఫుడ్ అంతా నచ్చలేదన్నమాట. ఏదో పిల్లలు లైట్గా కర్డ్ రైస్ అలా తిన్నారు, నేను కూడా అంతే. గోపాల్ సరిగ్గా తినలేదు. హోటల్కి వచ్చినాక మళ్ళీ ఆకలేస్తుందని హోటల్లో నూడిల్స్ ఆర్డర్ పెట్టుకొని తిన్నారు వీళ్ళు. సో ఇంకా మా ఇషాన్కి ఉయ్యాల బాగా అలవాటు అయిపోయి పడుకోరా అంటే బాగా కథలు పడుతున్నాడు అనమాట. ఆ రోజు కొంచెం అలసిపోయాడు కాబట్టి కాళ్ళు ఉత్తితే బాగా నిద్రపోయాడు సార్ అయితే. సో అలా నైట్ అయితే గడిచిపోయింది. ఇంకా జూన్ 8 అనమాట నా బర్త్డే ఆ రోజు. సో నా బర్త్డే రోజు మార్నింగ్ ఇదిగోండి బయట చూడండి వ్యూ ఎంత బాగుంది కదా, మొత్తం మంచి అనమాట. నేను లేచి వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్లో ఉండగానే గోపాల్ నేను పిల్లల్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్ వెళ్తున్నా అన్నాడు. సో ఇంకా సర్లే మా శ్రీయాన్షి వినది కదా, లేచింది, లేగానే స్విమ్మింగ్ పూల్ అనింది. సో ఇంకా గోపాల్ అయితే కిందికి తీసుకెళ్ళిపోయాడు. నేనేమో ఫ్రెష్ అయ్యేసి వచ్చి ఇదిగోండి కాఫీ తాగుతా. ఇలా బయట వ్యూ చూసేటప్పుడు నాకు వీళ్ళిద్దరు కనిపించారు. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్లో. చల్లగానే ఉంటాయి వాటర్, కానీ ఇదిగోండి పాప కోసం ఇంక వెళ్ళాడనమాట మా హస్బెండ్ అయితే. మా ఇషాన్ సార్ ఇంకా పడుకొనే ఉన్నాడు ఆ టైంకి. సో మా గోపాల్కి నేను కాల్ చేశాను త్వరగా రా అని చెప్పేసి. ఆ వ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి హ్యాపీ బర్త్డే అని అడుస్తున్నాడు అనమాట. సో ఇంకా అదొకటి. మొత్తానికి ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి అందరం కూడా కిందికి వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వినాయకుడు ఉన్నాడు అనమాట. సో ఇంకా మేమైతే గుడికి ఎలాగో వెళ్తున్నాము, బట్ బర్త్డే కదా, అక్కడైతే స్వామికి ఇలా దర్శనం చేసుకున్నాం. ఐ మీన్ దండం పెట్టేసుకొని ఇంకా ఇప్పుడైతే కాంప్లిమెంటరీ ఎలాగో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవాలి. మేమైతే 7:30 అలా అనుకున్నాం కాబట్టి 8:30 అయిపోయింది అక్కడే అనమాట. ఇంకా తినేసి మేము బయలుదేరి టెంపుల్ దగ్గరికి వెళ్ళి భయంకరంగా ఉందన్నమాట. ఆ రోజు ఎండ అయితే చాలా భయంకరంగా ఉన్నింది. సో ముందు రోజు బాగానే ఉంది క్లైమేట్, నా బర్త్డే రోజే చాలా ఎండ అనిపించింది అసలు. సో ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట. ఇది అక్కడ ఉన్న హోటల్లో పర్సన్తో తీయించాం, కానీ మొత్తం ఇన్స్టా షార్ట్స్ తీశాడు, ఇన్స్టాకి తీశాడు కానీ యూట్యూబ్కి అది తీయలేదు. బట్ ఫ్యామిలీ మొత్తం ఉన్నాం కాబట్టి షార్ట్ వీడియో అయినా ఇక్కడ యాడ్ చేశాను అనమాట. మా క్యూట్ శ్రీయాన్షి అనమాట. సో చాలా ముద్దుగా ఉన్నింది ఆ డ్రెస్లో అయితే. సో నా బర్త్డేకి చాలా మంచిగా ఎన్నిసార్లు విష్ చేసిందో మా శ్రీయాన్షి. ఫ్లవర్ దొరికినా, లీఫ్ దొరికినా నాకు ప్రజెంట్ చేసి హ్యాపీ బర్త్డే మమ్మీ అని అంటుంది. పెద్దగా అయిన తర్వాత నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను మమ్మీ అంటుంటుంది అనమాట. సో ఇంక ఇదిగోండి అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ జనరల్గా ఇంకా మనం రెడీ అయిపోయాం కాబట్టి కొన్ని ఇన్స్టాకి అలా తీసుకున్న తర్వాత కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ వెళ్ళి తినేసి దర్శనానికి వెళ్ళిపోవాలి. దర్శనానికి అయితే మేము 7:30 అనుకున్నాం కానివ్వండి, హోటల్లోనే 8:30 అయిపోయింది. మేము తినేసి రెడీ అయిపోయి కిందికి వచ్చి అంతా లేట్ అయిపోయింది. సో ఇంకా టెంపుల్కి వెళ్ళిన టైం వచ్చేసి 8:45 అలా అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి 2 అయిపోయింది. లిటరల్గా ఆ రోజు ఎంత ఎండునిందో ఎప్పుడు చూడనంత. మా తాడిపత్రిలో ఎంత వేడి ఉంటుందో మే నెలలో అంత వేడి ఉంది ఆ రోజు. చాలా వేడి అనిపించింది. పైగా ఆ డ్రెస్లో అది ఫుల్ హ్యాండ్స్ వేడి చెమటలు కారుతున్నాయి. లోపల హోమంలో కూర్చిపెడతారు, ఆ పొగ ఉంటుంది, పిల్లలు ఒక పక్క. అసలు వాళ్ళైతే అలసిపోలేదు కానీ నేను బాగా అలసిపోయినా. ఎందుకో ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళిపోదామా అనిపించింది ఆ రోజు ఎందుకో. అంటే టెంపుల్లో ఈ పూజలు అయిపోయి దర్శనానికి ఎంత క్యూ ఉన్నారంటే, నార్మల్గా ఆశ్లేష బలి నాగప్రతిష్ఠ పూజలకు కూడా చాలా రష్ ఉన్నారు. పైగా నా బర్త్డే సండే పడింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జనరల్గా ట్యూస్డే సండేసే ఎక్కువ మంది జనాలు వస్తారు కదా దర్శనానికి, అందువల్ల అంత జనం ఉన్నారేమో అనిపించింది. మేము పిల్లలు ఉన్నారు కాబట్టి దొంగ దారిలో అంటే షార్ట్ కట్ వేలో మధ్యలో దూరెళ్తేనే అంత సేపు పట్టిందంటే, జనరల్గా పద్ధతి ప్రకారం ప్రాసెస్లో వెళ్తే ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోయేదేమో దర్శనం అని అనిపించింది. ఇంకొక 2 hours ఎక్స్ట్రా అయిపోయేది మాకు టైం అయితే. సో మొత్తానికి ఇంకా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో అయితే పాయసం చేస్తున్నారనమాట. నా బర్త్డే స్పెషల్ ఏమో అందుకే పాయసం చేశారని గోపాల్తో, కానీ పిల్లలకి గోపాల్ కొంచెం తినిపించేసి నేను తినేసి లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము.
సో అంటే షిరిడీలో లాగా అన్ని వెరైటీస్ అంత ఏం లేదు. అక్కడ టూరిస్టులు అంటే ఐ మీన్ కొంచెం జనాలు తక్కువే ఉంటారు కాబట్టి మినిమం ఐటమ్స్ పెట్టారు. బట్ ఫుడ్ బాగుంది అదైతే. సో ఇంకా తినేసి టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. గోపాల్ కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మొబైల్ అలో ఉంది. బట్ అలో ఉంది అంటే నేను అలా చెప్పను, వీడియోస్ ఇంకా డైరెక్ట్గా తీయచ్చు అని చెప్పేసి. అలో ఉంది మీన్స్ అంటే మొబైలే లేకుండా లోపలికి వెళ్ళే ప్రాసెస్గా తీసుకెళ్ళచ్చు. బట్ వీడియోస్ అవన్నీ తీయకూడదు అనమాట. అక్కడ గోమాత ఉంటే నమస్కారం చేసుకున్నాం అనమాట. సో ఇంక ఇప్పుడైతే మనం దర్శనానికి ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదాము. శ్రీ కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఎంత బాగుంది కదా గోపురం అయితే. సో చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఎవరికైనా కుజదోషం ఉంటే అంటే పెళ్ళి లేట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి ఒక్కసారి రండి, దర్శనం చేసుకోండి, ఖచ్చితంగా పెళ్ళి అవుతుందండి. నాకు తెలిసినంత వరకు నేను ఇన్న స్టోరీస్లో ఎవరికైతే లేట్ మ్యారేజెస్ ఉంటాయో అంటే కుజదోషం లాంటివి ఉంటాయో ఈ దర్శనం అంటే కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే పెళ్ళిళ్ళు అయిపోయాయి అనమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దర్శనం చేసుకోమని చెప్పేసి చెప్పండి ఒకసారి. అంతా మంచి జరుగుతుంది, చాలా పాజిటివిటీ ఉంటుందన్నమాట. సో మేము టెంపుల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే సంకల్పం చేసుకోవాలి. ఎంత రష్ ఉన్నారో అసలు. సంకల్పం చెప్పించుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇది ఆశ్లేష బలి పూజ అనమాట. ఇలా అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి ఇదంతా వన్ బ్యాచ్, బయట ఇంకా చాలా మంది ఉంటారు. సో ఇక్కడ నిండిపోయేంత వరకు కూర్చోబెట్టేసి అక్కడ వాళ్ళని ఆపేస్తారు డోర్ దగ్గర. ఇక్కడ హోమం అంతా చేస్తారు. సో ఇదనమాట పూజ అయిపోయిన తర్వాత ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇది బయటికి వెళ్ళే దారి అనమాట. సో ఇంకా అక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రసాదాలు ఇస్తారు, ఐ మీన్ కలకండ ఇవన్నీ కూడా ఇస్తారు, ఆ బ్యాగ్లో ఉంటాయి. అది తీసుకొని మనము బయటకు వచ్చే దారి ఇది. అక్కడ చిన్న సెలయేరు ఉంది, అది కూడా వీడియో తీశాను నేనైతే, చూస్తున్నారు కదా. సో ఇది ఇప్పుడైతే ఆశ్లేష బలి పూజ అయిపోయింది, బయటకు వచ్చే దారి ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్ దర్శనానికి వెళ్ళిపోవడమే. సో అది వచ్చేసి 11 లోపల వెళ్ళిపోతే దర్శనం తొందరగా అయిపోతుంది. లేట్గా వెళ్ళారనుకోండి ఖచ్చితంగా 12 o'clockకి ఎవ్రీడే నాగప్రతిష్ఠ పూజ ఉంటుంది. అందుకని చెప్పేసి 1.5 hours ముందే అంటే 11కే ఐ మీన్ 10:30 10:40కే మీకు దర్శనం ఆపేస్తారు. ఇంకా లోపల ఉండే వాళ్ళందరూ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అంటే టెంపుల్లోనే బయట హాల్లో మొత్తం నాగప్రతిష్ఠ పూజ ఉంటుంది అనమాట. అదొక 20 minutes ఉంటుంది. అందరూ చూడొచ్చు, బట్ టికెట్ ఉండేవాళ్ళు ప్రసాదాలు తీసుకోవచ్చు అనమాట. సో మేమైతే త్వరగానే వెళ్ళిపోయాం దర్శనానికి, అంటే మధ్యలో దూరేసి వెళ్ళాం పిల్లలు ఉన్నారని చెప్పేసి. సో ఇది వచ్చేసి అనమాట మెయిన్ టెంపుల్, అక్కడే స్వామివారు ఉంటారు. దర్శనం బాగా జరిగింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి వాటర్ బాటిల్ కూడా కొనుక్కునే ఫెసిలిటీ ఉంది అక్కడ. నేనైతే హ్యాండ్ బ్యాగ్ తేలేదనమాట, మర్చిపోయాను. ఇంకా ఇదిగోండి బాబు షర్టు, గోపాల్వి, సెల్లులు, ఇంకా ప్రసాదాలు ఇవన్నీ ఉన్నాయి. సో బ్యాగ్ దమ్మంటే మా హస్బెండ్ అది తీసుకొని వచ్చాడు. ఎనీవే ఇంకా ఏదో ఒకటి దొరికింది కదా, అలా క్యారీ చేస్తున్నాను. సో ఇదిగోండి ఇదనమాట నాగప్రతిష్ఠ పూజ అయితే. సో ఇది మెయిన్ హాల్, అక్కడ గేట్ కనిపిస్తుంది కదా అది టెంపుల్, అక్కడే చేస్తారు. దూరం ఉండే వాళ్ళకి కనిపించడానికి 2 sides డిస్ప్లేస్ ఉంటాయి, మనం ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు అనమాట. నాగప్రతిష్ఠ పూజ అయితే 20 minutes ఉంటుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. సో ఇంక ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడమే. సో బయటికి వెళ్ళే ముందర ఇక్కడ ఒకటి నది ఉంటుంది. సో ఆ నది కూడా చూసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇది మెయిన్దేం కాదు, అంటే పూజలకి ఐ మీన్ అంటే స్వామికి ఉపయోగించే నీళ్ళు. మరి లేకపోతే ఇక్కడ పాత్రలు అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ వాష్ చేయడానికి అంటే వంటలు అవన్నీ చేస్తారు అనుకుంటా. అవన్నీ అయితే ఇక్కడ కడగడానికి పెట్టారు. మేము వెళ్ళినప్పుడు కడగడానికి తీసుకొచ్చారు అనమాట, కొన్ని ఎదురయ్యారు వాళ్ళు. సో ఐ మీన్ అంటే అక్కడ అన్నం మెతుకులు అవన్నీ కూడా ఉన్నాయి. వాటర్ అయితే ఫ్లో అవుతుంది. చాలామంది అంటే రాళ్ళతో ఇల్లులు కడతారు కదా, అవన్నీ కూడా కట్టారు ఇక్కడ. సో ఇంకా మేమైతే చూడడానికి అయితే వచ్చాము. ఇంకా నేనైతే రాళ్ళు అటుపక్క ఉన్నాయి కాబట్టి ఈ పోల్ ఆధారంతో అటుపక్కకి వెళ్ళి ఐ మీన్ ఇల్లు కడతారు కదా, సో అలా కట్టి మళ్ళీ నేను పోల్ ఎక్కి ఇటుపక్కకు వచ్చేసాను. సో యాక్చువల్గా నది ఇంకో చోటు ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక 20 minutes అలా ఉంటుంది అనమాట. నడుచుకుంటూ వెళ్ళాలి, బై కార్ కూడా వెళ్ళొచ్చు. కానీ మేము గుడి ఎంట్రన్స్లో కార్ పార్క్ చేసాం కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకోవడం లేట్ అవుతుందని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట ఆ టెంపుల్కి అయితే. ఇంకా ఈ నది పక్కనే ఇక్కడ చూసారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఎన్నున్నాయో మొత్తం చుట్టూ ఉన్నాయన్నమాట. ఎన్నున్నాయో అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇదంతా కూడా వీడియో తీసుకున్నాము. సో ఇంకా ఇక్కడ దర్శనం చేసుకున్నాము, నది చూసాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చి అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇంకో గుడికి వెళ్ళాలంటే అక్కడ వేరే నది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసారా ఏనుగులు నది దగ్గర స్వామివారి పళ్ళకి నూపుతున్నట్టు, నాకు భలే నచ్చింది. సో అది వీడియో తీసుకున్నాను అనమాట, అది ఇక్కడ యాడ్ చేశాను. సో ఇదే అనమాట ఇంకో టెంపుల్. సో ఇక్కడికి రావడానికి 20 minutes అయితే పట్టింది. కారు మేము గుడి దగ్గర ఎంట్రన్స్లో పెట్టాం కాబట్టి నడుచుకుంటూ వచ్చాము.
చాలా కాళ్ళు కాలాయి అనమాట. చెప్పులు లేవు కదా, కార్లోనే వదిలేసాము. పిల్లలను తీసుకొని దారి అడుగుతా వచ్చేసరికి బాగా టైం పట్టింది. పైగా ఎండ గొంత ఆరిపోతుంది, చెప్పులు లేవు, కాలు కాలిపోతున్నాయి అనమాట. పిల్లల్ని ఎత్తుకొని అసలు చాలా అనిపించింది ఎంత వేడుందా ఈరోజు అని చెప్పేసి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇదిగోండి మా ఇషాన్ కూడా రాళ్ళు బేరుస్తున్నాడు నీళ్ళల్లో అయితే. సో మొత్తానికి కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో అలా దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ రాలేక ఆటో తీసుకొని కారు ఉండే దగ్గరకు వచ్చేసి అక్కడ నుంచి ఇంకా మేము రూమ్కి వచ్చేసరికి 2:30 అలా అయిపోయింది. సో వచ్చిన తర్వాత లంచ్ టైం కదా, పొద్దున ఎక్కడో బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయాము ఏటా టయానికి. ఇంకా బాగా ఆకలేస్తుంది పిల్లలకు కూడా. ఇంకా హోటల్లోనే ఆర్డర్ ఇచ్చేసాము. మా శ్రీయాంశి చూడండి ఎంత బాగా నేను వీడియో షూట్ చేస్తుంటే అన్ని ఐటమ్స్ చూపిస్తుంది అనమాట. సో ఇంకా మొత్తానికి కొంచెం లంచ్ చేసేసి 3:30కి అలా పడుకునేసాం. మేము పడుకొని ఇంకా 3:45 ఆ టైంకి లేసాము. లేచి చూస్తే ఫుల్ వర్షం పడుతుందన్నమాట. మా హస్బెండ్ నా బర్త్డే అని చెప్పేసి కొంచెం బర్త్డే ప్లాన్ చేశాడు హోటల్లో అయితే, కేక్ కటింగ్ అవంతా కూడా. సో అవన్నీ కూడా నేను చూపించాలి, మేము బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించాలి, లేదంటే నెక్స్ట్ ఇంక అక్కడి నుంచి మేము ఏ ప్లేసెస్కి వెళ్ళామో చూపించాలి అంటే మరి ఇదే ఎక్కువసేపు అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. నా బర్త్డే రోజు మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇదిగోండి ఇలా వర్షం పడుతున్న ప్లేస్లో అక్కడ కూర్చొని హ్యాపీగా కేక్ కట్ చేసుకొని మంచిగా చిల్ అయిపోయామన్నమాట. మళ్ళీ మేము కొక్కే సుబ్రహ్మణ్యం నుండి కూర్గ్, హాసన్ ఇలా వచ్చి కొన్ని ప్లేసెస్ అయితే చూసుకున్నాము. అవన్నీ కూడా చూపించాలి అంటే నెక్స్ట్ వ్లాగ్లో ఇస్తానండి. చాలా లెంత్ అయిపోయింది కదా. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఎంటర్టైన్ అయ్యింటే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందామా. తప్పకుండా చూసేయండి నెక్స్ట్ వ్లాగ్ కూడా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.